నీకు ఏది తినబుద్ధి అయితే అది చెప్పు బిడ్డ. నాకు వదిన ఉంది కదా చేసి పెడుతుంది తిందువు. ఇక ఇప్పుడే దొరుకుతాయి బిడ్డ, ఇప్పుడే మంచిగా తినాలి. ఇక పిల్లలు పుట్టినాక ఏది కూడా నోట్లకు రానియరు. నువ్వు మంచిగా కడుపు నిండా తినుకుంటా పండ్లు ఫలాలు తినుకుంటూ ఉంటే పిల్లలు లోపట మంచిగా ఉంటారు, మంచిగా హుషారు ఉంటారు. అవునా నే అమ్మ, అయితే నాకు రవ్వ లడ్డు తినబుద్ధి అవుతుంది. వదినని ఏమంటావా? స్వాతి, ఓ స్వాతి, ఉన్నవాయే ఇక రా ఒకసారి. ఏంటి అత్తమ్మా? ఇగో నా బిడ్డకు రవ్వ లడ్డూలు తినబుద్ధి అవుతుందట్నే. ఇక ఏది తినబుద్ధి అయితే అది చేసి పెట్టాలి, లేకపోతే మళ్ళా పిల్లలకు సొల్లు కారుతుంది. అవునా అత్తమ్మా? గదే గాని మరి అవి ఎట్లా చేస్తారో నాకు ఏ రాదు కదా. గవి ఏ రాదా? ఇంత రవ్వు ఉన్నది, ఇంత చక్కెర ఉన్నది, ఇంత కుడక పొడి గీకి ఇంత ఆనకం బట్టి అల్లేసి ముద్దలు విసుకక. సరే తీ అత్తమ్మా, చేస్తా గాని. చేయిపో, ముందుగానైతే వేయిపో, జల్దీ చేసినాక వేరే పని చేద్దు గాని అవైతే వేయిపో. సరే అత్తమ్మా, నువ్వు వండుకో బిడ్డ. అట్లా వదినే చేసుకొత్తది, చేసుకొచ్చినాక కడుపు నిండా తినుండవు గాని. జరా నడిచేటప్పుడు మెల్లమెల్లగా అడుగులెయ్యి, దబా దబా ఉరుకకు, సరేనా? ఇక జారి పడ్డావంటే ఏం లేదు. ఇక జరా మెల్లగా మెదులు.